బామ్మ చెప్పే నీతి కథలు అనే కాన్సెప్ట్లో ఈరోజు మనం చెప్పుకోబోయే నీతి కథ అపాయంలో ఉపాయం. అంటే ఏంటి? ఏదైనా అపాయం వచ్చినప్పుడు మనం వెంటనే రియాక్ట్ అయ్యి ఏదో ఒక ఆలోచన చెయ్యాలి అని అర్థం. దానికి సంబంధించిన కథ ఈరోజు తెలుసుకుందాం. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఒక ఊళ్ళో ఒక కోడి ఉండేది. ఒకరోజు అది కొన్ని గుడ్లు పెట్టింది. కొన్ని రోజులకి ఆ గుడ్లలోంచి కోడి పిల్లలు బయటకు వచ్చాయి. అవన్నీ ఒక గూట్లో వెచ్చగా పడుకుని కలిసిమెలిసి కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉండేవి. అనుకోకుండా ఒకరోజు కోడి పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది. పిల్లల్ని పిలిచి, పిల్లలు జాగ్రత్తగా ఉండండి, ఎవరిని పూర్తిగా నమ్మకండి, అందరూ కలిసికట్టుగా మసులుకోండి, జాగ్రత్త అని చెప్పి మరీ వెళ్ళింది. కోడి వెళ్ళడం ఒక నక్క చూసింది. ఎలా అయినా రాత్రి వచ్చి ఆ కోడి పిల్లలన్నింటినీ తినేయాలి అనుకుంది. అది నక్కుతూ నక్కుతూ కోడిపిల్లల దగ్గరికి వచ్చి, కోడిపిల్లలు ఏం చేస్తున్నారు మీరు? ఈ రాత్రికి మీరెక్కడ పడుకుంటారు అంటూ అడిగింది. మేమంతా మా అమ్మ చేసిన గూట్లో పడుకుంటాం అన్నాయి ఆ కోడిపిల్లలు. నక్క సంబరంగా వెళ్ళిపోయింది. నక్క వెళ్ళిపోగానే కోడిపిల్లలు తమలో తాము మాట్లాడుకుంటూ, అమ్మ ఎవరిని నమ్మద్దంది కదా, మనం ఈ నక్కని నమ్మకూడదు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాయి. ఆ రోజు రాత్రి అవి తమ గూట్లో ముళ్ళు పడేసి బయటికి వచ్చి వాళ్ళమ్మ చేసిన పొయ్యిలో పడుకున్నాయి. రాత్రి అందరూ నిద్రపోయాక నక్క నెమ్మదిగా పాక్కుంటూ వచ్చి ఆ గూట్లో మొహం పెట్టింది. ఆ గూట్లో ఆల్రెడీ ముళ్ళేసేసాయి కదా కోడిపిల్లలు. సో ఆ ముళ్ళన్నీ నక్క మొహానికి గుచ్చుకున్నాయి. అది మూలుక్కుంటూ అడవిలోకి పారిపోయింది. మర్నాడు నక్క మళ్ళీ వచ్చింది. కోడికొన్నలు ఏం చేస్తున్నారర్రా, ఈవేళ రాత్రి ఎక్కడ పడుకుంటారు అని అడిగింది. మా అమ్మ చేసిన పొయ్యిలో పడుకుంటాం అన్నాయి కోడిపిల్లలు. నక్క సంగతి తెలిసి అవి పొయ్యిలో బొగ్గులు పడేసి గడ్డివాములోకి వెళ్ళి పడుకున్నాయి. అందరూ నిద్రపోయాక రాత్రి నక్క మళ్ళీ వచ్చి పొయ్యిలో మూతి పెట్టింది. పొయ్యిలో ఉన్న బొగ్గుల సెగకి దాని మూతి కాలింది. ఏడ్చుకుంటూ కుయ్యో మర్రో అంటూ మళ్ళీ అడవిలోకి పారిపోయింది. పట్టు వదలని నక్క మన్నాడు మళ్ళీ ఉదయం వచ్చి, కోడికొనలు ఈరోజు ఎక్కడ పడుకుంటారర్రా మీరు అని అడిగింది. అదిగో ఆ గడ్డివాములో ఉన్నాయి కదా, అందులో పడుకుంటాం అన్నాయి కోడిపిల్లలు. నక్క వెళ్ళిపోగానే కోడిపిల్లలు వాటిలో అవి మాట్లాడుకుంటూ, దీని మూతి మీద ముళ్ళు గుచ్చుకున్న మచ్చలున్నాయి, కాలిన గాయాలు కూడా ఉన్నాయి కదా, ఇది మనల్ని తినడానికే వస్తోంది, ఎలా అయినా ఈరోజు దీని పీడ వదిలించుకుందాం అనుకుని కలిసికట్టుగా ఆలోచించి ఉపాయం పన్నాయి. రాత్రి అయ్యాక ఈ కోడికొనలన్నీ అటకెక్కి నక్క కోసం ఎదురుచూస్తున్నాయి. నక్క రాత్రంతా సద్దుమణిగిన తర్వాత గడ్డివాము దగ్గరికి వచ్చి లోపలికి దూరింది. లోపల దానికి ఎక్కడా కోడికొనలు కనిపించలేదు. దూరం నుంచి చూసిన కోడికొనలు గబగబా అటక మీద నుంచి కిందకి వచ్చి గడ్డివాముకి నిప్పంటించాయి. ఆ మంటల్లో నక్క మాడి మసైపోయింది. ఆ తర్వాత రోజు తల్లి కోడి వచ్చింది. తల్లి రాగానే పిల్లలు జరిగిందంతా చెప్పాయి. ఆ తల్లి కోడి ఆనందంగా వాటిని తన రెక్కల్లో పొదువుకుని, ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళనేం అంటూ బాధపడింది. కోడి పిల్లలన్నీ ఆనందంగా వాళ్ళ అమ్మ చుట్టూ చేరాయి. ఇదండి పిల్లలు కథ. కోడిపిల్లలకి అపాయం వచ్చినప్పుడు అవి సమయస్ఫూర్తితో నక్క బారి నుంచి తప్పించుకున్నాయి కదా, అలా ఆలోచించాలి ఎవరైనా సరే. ఏదైనా అపాయం వచ్చినప్పుడు కంగారు పడిపోకుండా, టెన్షన్ పడకుండా ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని అర్థం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.